పాలకోవా తీసుకోవా ఈ పాట వినగానే మీకేం గుర్తొస్తుంది? నాకైతే ఒక స్వీట్ గుర్తొస్తుందండి. నిజంగా ఈ పాట వినగానే మనం చిన్ననాటి జ్ఞాపకాల్లోకి వెళ్ళిపోతాం. నేనైతే చిన్నప్పుడు ఈ పాట వినిపించిన వెంటనే రూ. 10 పట్టుకుని ఇంట్లోంచి బయటికి పరిగెత్తుకుంటూ వచ్చేసేదాన్ని. ఎందుకంటే ఆ టైంలో ఈ స్వీట్‌కి అంత క్రేజ్ ఉండేది. మంచిగా ఒక బన్‌లో పాలకోవా పెట్టేసేసి ఇస్తారు. చాలా అంటే చాలా బావుండేది. ఇప్పుడు ఆ స్వీట్‌నే రకరకాల పేర్లతో పిలుచుకుంటున్నారు. మస్కా బన్ను, ఆ బన్ను, ఈ బన్ను అని చెప్పేసి. మీకు కూడా ఇలాంటి స్వీట్ మెమోరీస్ ఉన్నాయా? ఉంటే కామెంట్ చేయండి. నిజంగా ఈ స్వీట్ చేయడం అయితే చాలా టైం టేకింగ్ ప్రాసెస్. ఇంకా గ్యాస్ కూడా బొక్క అనుకోండి. ఏదో చేయాలనిపించి చేస్తున్నాను. కానీ చాలా అంటే చాలా బాగా కుదిరింది. స్వీట్ కూడా చాలా బాగా వచ్చింది. దీని రెసిపీ మీకు కావాలనుకుంటే రెసిపీ అని కామెంట్ చేయండి. ఇంకా అట్లనే ఇది అయిపోయిన తర్వాత నార్మల్‌గా బౌల్‌లో సర్వ్ చేసుకొని కూడా తినొచ్చు నార్మల్‌గా. ఇక కొంతసేపు ఆగితే మాత్రం గట్టిగా అయితుంది. స్వీట్ లెక్క బావుంటుంది. ఇంకా దీన్ని మీరు ఏమని అనుకోండి. కలాకండ్ అనుకోండి, లేకుంటే పాలకోవా అనుకోండి. ఏమైనా అనుకోవచ్చు. ఒకసారి ట్రై చేసుకొని ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలా చూసి వెళ్ళుకోకుండా ఒక చేత్తో లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి. మళ్ళా బాయ్.